ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ చేస్తున్న వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల స్థానాలు మార్చిన జగన్ హోరాహోరీ పోటీ ఉన్న నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు సినీ నటుడు అలీని పోటీ చేయించే స్థానంపైన అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలీని ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది. అలీని నంద్యాల ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని తొలుత ప్రచారం సాగింది. అయితే ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు వేళ జగన్ తన ఆలోచన మార్చుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పట్టు నిరూపించుకోవటం జగన్కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. జిల్లాలో 3 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో పాటు తాజాగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఎంపీతో సహా తాజాగా ఖరారు చేసిన అభ్యర్థుల విషయంలోనూ జగన్ పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి కొద్ది రోజుల క్రితం డిప్యూటీ మేయర్ ఖలీల్ను వైసీపీ సమన్వయకర్తగా నియమించింది. అదే సమయంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థిత్వంపై జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు. అక్కడ ఖలీల్ స్థానంలో అలీని దింపే అంశంపైన చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మార్పుపైన చర్చ నడుస్తోంది. నెల్లూరు సిటీ కానీ కర్నూలు అసెంబ్లీలో సిట్టింగ్ కానీ మార్పు ఖాయమైతే ఎక్కడ మార్పు జరిగితే అక్కడి నుంచి అలీని పోటీ చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. 1-2 రోజుల్లోనే అభ్యర్థి కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.